ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమినీ క్యాంపస్లో నిర్వహిస్తున్న డే కేర్ సెంటర్లో చిన్నారులపై అమానుష వేధింపులు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. 2 ఏళ్ల చిన్నారులను వాషింగ్ మెషిన్ డ్రమ్ములో కూర్చోబెట్టడం, ఏడుస్తున్నారని బాత్రూంలో బంధించడం, జెట్ స్ప్రేతో నోట్లోకి నీళ్లు కొట్టడం వంటి దారుణాలు వీడియోలో బయటపడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై క్యాప్జెమినీ స్పందిస్తూ డే కేర్ సెంటర్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బెంగళూరులోని క్యాప్జెమినీ క్యాంపస్లో పనిచేస్తున్న ఉద్యోగుల చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్లో జరిగిన అమానుష ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బయటకు వచ్చిన వీడియోల్లో 2 ఏళ్ల చిన్నారులను ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ డ్రమ్లో బలవంతంగా కూర్చోబెట్టిన దృశ్యాలు కనిపించాయి. ఏడుస్తున్న పిల్లలను శిక్ష పేరుతో బాత్రూంలో బంధించడం, జెట్ స్ప్రేతో వారి నోట్లోకి నీళ్లు కొట్టడం వంటి దృశ్యాలు అందర్నీ కలిచివేశాయి. ఈ వీడియోలు వెలుగులోకి రావడంతో డేకేర్లో పనిచేస్తున్న 5 మహిళా సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఒక్కసారి మాత్రమే జరిగిందా, లేక చాలా కాలంగా ఇలాంటి వేధింపులు కొనసాగుతున్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ డేకేర్ సెంటర్ను నేరుగా క్యాప్జెమినీ నిర్వహిస్తోందా, లేక సంస్థ ప్రాంగణంలో ఓ ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహిస్తోందా అన్న అంశంపైన విచారణ కొనసాగుతోంది. ఘటనపై క్యాప్జెమినీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ ఉద్యోగులు, వారి కుటుంబాల ఆరోగ్యం, భద్రత, సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని తెలిపింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నామని పేర్కొంది. జాగ్రత్త చర్యగా బెంగళూరులోని ఆన్ క్యాంపస్ డే కేర్ సెంటర్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఫిర్యాదు ప్రకారం పిల్లలను వాషింగ్ మెషిన్ డ్రమ్లో కూర్చోబెట్టడం మాత్రమే కాకుండా వెస్ట్రన్ టాయిలెట్ పై బలవంతంగా కూర్చోబెట్టడం, జెట్ స్ప్రేతో నోట్లోకి నీళ్లు కొట్టడం, ఏడవకుండా ఉండేందుకు బాత్రూంలో బంధించడం వంటి అమానుష శిక్షలు విధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగానికి వెళ్లిన తల్లిదండ్రులు తమ చిన్నారులను భద్రంగా ఉంటారని నమ్మి వదిలితే ఇలాంటి దారుణాలు జరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ఈ ఘటనను అత్యంత తీవ్రమైనదిగా అభివర్ణించారు. ఫిర్యాదులో పేర్కొన్న 5 మహిళా సిబ్బంది పేర్లను, వీడియోలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ కేసు విచారణ కోసం డిప్యూటీ కమిషనర్ హోదా కలిగిన మహిళా అధికారిని ప్రత్యేకంగా నియమించినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా సీరియస్ గా తీసుకుంది. కమిషన్ కు ప్రత్యేక ఫిర్యాదు అందడంతో సంబంధిత అధికారుల నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. ఈ ఘటనపై స్వతంత్రంగా కూడా విచారణ చేపట్టేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసే డే కేర్ సెంటర్లు పిల్లలకు భద్రత కల్పించాల్సిన చోట ఇలాంటి అమానుష ఘటనలు చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో ఏం తెలుస్తుంది, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు కీలకంగా మారింది.